నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, అందరికీ నమస్కారం. రెడ్డి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి నమస్కారాలు, అలాగే ధన్యవాదాలు కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజున ఇంత మంచి కార్యక్రమానికి మీరందరూ రావడం, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళ బిజినెస్ ఐడియాస్ ముందు పెట్టడము, మనల్ని మనమే నిలబెట్టుకోవాలి అనేటువంటి ఒక మంచి థాట్ తో ఇవాళ ఈ ఆర్బీజీ మీటింగ్ అనేది, ఈవెంట్ క్యాలెండర్ లాంచ్ ఈవెంట్ అనేది జరగడం చాలా ఆనందంగా ఉంది. ఒక విషయం చెప్పాలి, ఇందు కలడు అందులేడు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికెనను అందరినే కలడు దానవాగ్రని వింటే అని ఒక పద్యం ఉంటుంది. అంటే ఇక్కడ లేడు, అక్కడ లేడు, ఎక్కడ వెతికినా ప్రతి చోట కనబడతాడు మనకి అని దీని మీనింగ్. రెడ్ల విషయంలో కూడా అదే ఆపాదించవచ్చు మనం. ఎందుకంటే ఒక వాణిజ్య రంగంలో, ఒక వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో, సినీ రంగంలో, కళారంగంలో, రచయితలుగా, న్యాయవాదులుగా, ఇలా ప్రతి ఏ రంగమన్నా తీసుకోండి మీరు, అందులో అప్పర్ హ్యాండ్ రెడ్లదే ఉంటుంది. సో అలాంటి వివిధ రంగాల్లో ఉన్నతులుగా ఉన్నటువంటి చాలా మంది ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. దానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే శ్యామల కోటిరెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రెడ్డి అనేది 2 అక్షరాల పదం అనుకుంటారు చాలా మంది. అలా అనుకుంటే పొరపాటే. రెడ్డి అంటే ప్రేమ, రెడ్డి అంటే ఒక పొగరు, రెడ్డి అంటే ఒక పౌరుషం, రెడ్డి అంటే ఒక బలం. అయితే ఆ పొగరు వల్ల, ఆ పౌరుషం వల్ల ఎవరికైనా మేలే జరుగుతుంది, కానీ ఎవ్వరికి ఎటువంటి కీడు జరగదు. ఇది నేను అనుభవజ్ఞురాలై చెప్తున్నటువంటి మాట. రెడ్ల పక్కన ఉంటే వాళ్ళు ఎదుగుతూ మనల్ని కూడా ఎదిగేలా చేస్తారు, ఇది నిజం. అదే నేను ఇతర కులాలు అని మాట్లాడట్లేదు, కానీ వేరే వాళ్ళు ఎవరైనా పక్క వాళ్ళని తొక్కేసి మనం ఎదగాలి అనుకునేటువంటి జనాలనే చాలా మంది మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక్క రెడ్ల కులంలో మాత్రమే తాను ఎదుగుతుంటే తన వెనకాల ఉన్నవాడికి కూడా ఇలా చెయ్యందించి పైకి లేపేటువంటి గుణం ఒక రెడ్లకి మాత్రమే ఉంటుంది. ఈ గుణాన్ని మనం ఎక్కడితో ఆపేయకూడదు. మన తర్వాత తరాలకి, మన పిల్లలకి కూడా దీన్ని మనం అందించాలి. అందుకు మనకు ఒక యూనిటీ ఉండాలి, ఒక ఐకమత్యం ఉండాలి. ఈ రోజున శ్రీనివాస్ రెడ్డి గారు రెడ్డి బిజినెస్ గ్రూప్ అని పెట్టారు. అంటే మీకు పెళ్లి కావాలా, రెడ్డి బిజినెస్ గ్రూప్ లో మ్యాట్రిమోనీ ఉంటుంది, మన కమ్యూనిటీ వాళ్ళు చేసుకోవచ్చు. లేదు ఏమైనా లీగల్ సమస్యలు ఉన్నాయా, అడ్వకేట్స్ ఉంటారు, మీరు ఇక్కడ కన్సల్ట్ చేయొచ్చు. ఇల్లు కట్టుకుంటున్నారా, ఇక్కడ సిమెంట్ దగ్గర నుంచి అందించే వాళ్ళు అందరూ ఉంటారు. ఇందాక ఎవరో అన్న చెప్తున్నారు 20 రూపాయలు తక్కువకే ఇస్తాను అని. సో అలాంటి వాళ్ళు ఉంటారు. ఇలా ప్రతి ఒక్క సమస్యకి, ప్రతి ఒక్క అవసరానికి, మనకి కావలసిన ప్రతి అవసరానికి ఇక్కడ ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఈ రెడ్డి బిజినెస్ గ్రూప్ ద్వారా. ఈ గ్రూప్ 2020లో స్టార్ట్ అయ్యి ఈ రోజుకి ఒక 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని, లేదా 5వ ఏళ్ళలోకి అడుగు పెడుతూ ఉండొచ్చు గాక. కానీ ఈ గ్రూప్ ఇలాగే గనక కంటిన్యూ అయితే, ఇదే ఐకమత్యంతో గనక ఇంకా ఒక్కొక్క ఆకు గనక ఈ చెట్టుకి తోడైతే, ప్రతి కొమ్మ విస్తరించుకుంటే మన పిల్లలకి ఇది ఒక మహావృక్షమై చక్కటి నీడ ఇస్తుంది అనేది నా అభిప్రాయం. ఏది కావాలన్నా రేపొద్దున మన పిల్లలు వెతుక్కోవాల్సిన పని ఉండదు. ఒక ఆర్బీజీ గ్రూప్ లో వెతికితే సరిపోతుంది వాళ్ళు. సో కామన్ పాయింట్, 1 సింగిల్ పాయింట్, 1 కాంటాక్ట్ పాయింట్. ఎందుకంటే ఓపికలు చాలా మందికి ఇప్పటికే తగ్గిపోయాయి, ఇక మన నెక్స్ట్ జనరేషన్ లకు అసలు ఉండవు. సో వాళ్ళకి కావాల్సిందల్లా ఈజీగా పనులైపోవడం. సో దానికి మీరు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు ఈ రోజున. ఇది భవిష్యత్ తరాలకి డెఫినెట్ గా ఒక వటవృక్షమై చక్కటి నీడనివ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంచి ఆలోచన. ఎందుకంటే మీ పాటికి మీరు మీ వ్యాపారాలు చేసుకుంటూ ఉండొచ్చు, కానీ అలా కాకుండా కులం కోసం ఆలోచించి మన కులంలో ఉన్న వాళ్ళని ఎదిగేలా చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ రోజు ఆయన తీసుకున్న ఈ ఆలోచనకి ప్రతి ఒక్కళ్ళు గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేయాలి. అండ్ అలాగే మరొక హీరో, ఇప్పటి వరకు మనకు ఓన్లీ నితిన్ గారే ఉన్నారు రెడ్లలో హీరో అనగానే, కానీ నితిన్ గారితో పాటు ఇంకొకళ్ళు
హర్ష కూడా జాయిన్ అవుతున్నారు. అయితే వెంకటరెడ్డి గారి కోపం ఉండొచ్చు కాక ఎన్టీఆర్ మీద, రాణా గారి మీద, సినీ ఇండస్ట్రీ మీద. కానీ ప్రతి ఒక్కరికి చదువే అక్కర్లేదు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్పెషల్ టాలెంట్ ఉంటుంది. ఆ స్పెషల్ టాలెంట్ ని గుర్తించి పదును పెట్టుకుంటే ఎంత ఎదుగుతారు అనేది చాలా మందిని మనం చూడొచ్చు. ఆ సినీ ఇండస్ట్రీలో హర్ష కూడా ఈ రోజున ఎక్స్ట్రా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తో ఎంటర్ అవుతున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ హర్ష. అండ్ ఎస్, ఇందాక అందరూ చెప్పినట్టు మనల్ని మనమే పైకి లేపుకోవాలి, మనల్ని మనమే ఎదిగేలా చేసుకోవాలి. మన కోసం ఎవరు వచ్చి గొడుగు పట్టరు. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మన అనుకున్నాం కాబట్టి, ఈ రోజున మన అనుకునే ఇవాళ ఇక్కడ అందరం కలిసాం కాబట్టి, ఆ మన అనే ఫీలింగ్ ని ఖచ్చితంగా మనం పెంపొందించుకోవాలి. ఇది ఒక బాపట్లకో, ఒక చీరాలకో, ఒక ప్రకాశం జిల్లాకో లేదా పల్నాడుకో కాదు. ఎక్కడ రెడ్డి కుటుంబ సభ్యులు ఉంటారో ఆ ప్రతి కుటుంబంలోనూ ఈ మన అనేటువంటిది ఒకటి పెరగాలి ఖచ్చితంగా. అంటే మన కులాన్ని ప్రేమించుకోవాలి, ఎదుటి కులాన్ని గౌరవించాలి. ఇది నా మోటో. సో మన కులాన్ని మనం ప్రేమించుకోవాలి, ఇతర కులాల్ని గౌరవించాలి. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఆడపిల్లకి ఒక పుట్టిల్లు ఉంటుంది, ఒక అత్తారిల్లు ఉంటుంది. కానీ నాకు రెండో పుట్టిల్లు నా అత్తారింటిగా రెడ్ల ఇళ్లలో నాకు దొరికింది. దానికి ఈ రెడ్డి సామాజిక వర్గానికి అంతటికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. దీనికి కారణమైన మా మామయ్య గారు ఆర్య రాఘవరెడ్డి గారికి, నా కన్యాదానం చేసినటువంటి పాములపాటి హరిమాధవరెడ్డి గారికి, మా భర్త మా ఆయన లక్ష్మీ నరసింహారెడ్డికి ఈ సభాముఖంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, జై రెడ్డి.